మొక్కుతో కూడిన ప్రార్థన కావాలి, అర్పణతో కూడిన ప్రార్థన కావాలి. అంటే త్యాగం కావాలి, సాక్రిఫైస్ నేర్చుకోవాలి. సాక్రిఫైస్ ఎప్పుడైతే సాక్రిఫైస్ మనం నేర్చుకుంటాం, దానికి దేవుడు కదులుతారు, ఆయన కదులుతారు. మీరు వాక్యం అంతా ఎతకండి. బాగా ఏడ్చి గిలగిలా కొట్టుకున్నందుకు సింహాసనం మించి పరిగొట్టు వచ్చేసి ఎత్తుకున్న సందర్భాలు ఎక్కడా లేవు. ఒకసారి సింహాసనం మించి లేచాడంట ఆయన, స్టెఫన్ని రాళ్లతో కొట్టి చంపుతుంటే. అంటే తనల్ని తను సమాధి చేసుకుని, అంటే తనే సమర్పించేసుకున్నాడు స్టెఫన్ గారు. అందుకు సింహాసనం నుంచి లేచి నుంచున్నాడు ప్రభు. ఏడ్చినందుకు లేవలేదు ఆయన. అంటే దేవుణ్ణి కదిలించాలంటే దానికి అర్పణతో కూడినది కావాలా? స్టెఫెన్ గారు అయిపోయాడు. తండ్రి, యేసుప్రభు ప్రేమను ఎరిగాడు. తండ్రి, వీరేం చేస్తున్నారు, వీళ్ళకి తెలియదు, వీరిని క్షమించాయి. ఎప్పుడు? అది రాళ్లతో కొట్టి చంపుతుంటే. యేసుప్రభు ఎందుకు లేచాడో తెలుసా? నన్ను నేను చూసుకుంటున్నాను నీలో లేచి నుంచున్నాడు. హల్లెలూయా. కేవలం చచ్చిపోయినందుకు లెగలే, రాళ్లతో కొడుతుంటే తన్ని వీరేం చేస్తున్నారు, వీరికి తెలియదు కాబట్టి నువ్వు క్షమించమని అంటున్నాడే. ఆహా స్టెఫను, నువ్వు స్టెఫన్ కాదు, నేనే నువ్వని లేచి నుంచున్నాడు ఆయన. నన్ను నేను చూసుకుంటున్నాను నీలో అని లేచి నుంచున్నాడు. అందుకే మిమ్మల్ని మీరు సజీవ యాగముగా మీ దేవునికి సమర్పించుకోవడం అవసరం. తెలియాలి, అది కావాలి, అది ఆ మొక్కు కావాలి, ఆ మొక్కు తెలియాలి. ఆ అర్పణతో కూడిన ప్రార్థన మీలోంచి రావాలి. అది మీ హోల్ జీవితాన్ని మారుస్తుంది. మీ హోల్ జీవితాన్ని కాదు, మీ ద్వారా, మీ బిడ్డల ద్వారా మీ అనేక మంది జీవితాలను మారుస్తుంది.